గోకులంలో ఉన్న కృష్ణుడు బృందావనానికి ఎందుకు వెళ్ళాడు? వెల్కమ్ టు ద పార్ట్ 30 ఆఫ్ దశావతారం. ఈ సిరీస్ లో మనం విష్ణువు యొక్క 10 అవతారాల గురించి తెలుసుకుంటున్నాం. మన లాస్ట్ పార్ట్ లో కృష్ణుడు గోకులంలోకి ఎలా వచ్చాడో చూసాం. తను చేసిన మొదటి లీల పూతన వధ. తన రొమ్ము పాలు తాగించి కృష్ణుని చంపుదామనుకుంది. కానీ జస్ట్ 2 గుటకలు తాగగానే లపోదిబో అని మొత్తుకుంటూ ప్రాణం పోయినట్టయి వదిలిపెట్టు అని ఘోరంగా అరుస్తుంది. అలా అడుగులు వేయక ముందే స్టార్ట్ అయిన లీలలు ఆఖరి అడుగు పడే వరకు అలాగే కొనసాగాయి. దీని తర్వాత శగతాసుర వధ, త్రినవర్త వధ, దామోదర లీల, యమలార్జున సన్నివేశం, వెన్న దొంగిలించడం, ఇలా ఎన్ని మాయలు చేశాడు. మట్టి తింటున్నాడని బలరాముడు యశోదకి కంప్లైంట్ చేస్తే కొడుకు నోట్లో సమస్త విశ్వాన్ని చూసిన అదృష్టం అద్భుతం జరిగింది గోకులంలోనే. కానీ ఇలా కంటిన్యూగా గోకులంపై అటాక్స్ కావడం చూసి నందుడు అలాగే ప్రజలందరూ కలిసి బృందావనానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడే బృందావన లీలలు చోటు చేసుకున్నాయి. 3 సంవత్సరాల చిన్న కృష్ణుడే గోకులంలో ఎన్ని లీలలు చేశాడంటే 11 సంవత్సరాల వరకు బృందావనంలోనే ఉన్న కృష్ణుడు ఇంకెన్ని అద్భుతాలు చేసుంటాడు. ఇంద్రుని నుండి బ్రహ్మ వరకు ప్రతి ఒక్కరికి తన దైవత్వం అర్థమయ్యేలా చేశాడు. ఇంతకీ ఏం చేశాడు? దీని గురించి మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.